అర్పించి దేశాన్ని త్యాగం చేసి జైలు పాలై ఎన్నో కష్ట నష్టాలు కోర్చి బ్రిటిష్ వాళ్ళని పారదోళన ఘనత అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఎదుగుతుంది, నెహ్రూ కుటుంబానికి ఎదుగుతుంది. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు తన బుద్ధి ఉండో మరి మతిస్థిమితం భ్రమించి మాట్లాడినాడో అది మాకైతే అర్థం కాదా. ఆయన నాలుగు పోయాలంటే 11 లక్షలు ఇస్తాడంట, ముష్టి 11 లక్షలకు ఆయన నాయక. ఎవరైనా దేశ ప్రధానికి నెహ్రూ గారికి మనవడు, ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీకి కొడుకు, సోనియా గాంధీ గారిని త్యాగం చేసి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని వదిలి రాహుల్ గాంధీ గారు 10 పోస్టులు చేయొచ్చు. ఒకవేళ ప్రధాని ఆయన నేను వద్దు నాకు అవసరం లేదన్నా 10 మంత్రి పదవులు చేసినా కూడా ఎన్ని ముఖ్యమైన పదవులు ఉన్నా కూడా ఛేదించినాడు. ఈరోజు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆయనే ఉండాలి. అయినా నాకు వద్దు ఇంకోరికి ఇస్తానని ఒక దళితునికి ఇచ్చిన ఘనత కూడా అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఎవరినా అన్ని కులాలకు న్యాయం జరగాలంటే ఒక్కటే ఒకటి కాంగ్రెస్ పార్టీ. దాన్ని విస్మరించడం అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఎన్నో మీకు అన్ని తెలియదు కాదు, ఎన్ని రాజకీయాలు చేసో సీట్లో కూర్చున్నంత మాత్రం ఎవరు హర్షించలేవు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు. అది ఏం కాదు. మేము విజృంభిస్తే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో ప్రాణాలైనా అర్పిస్తాం రాహుల్ గాంధీ కుటుంబానికి. నెహ్రూ కుటుంబం అంటే ప్రాణత్యాగం చేసిన కుటుంబం. పదవులకి ఏ రోజు ఆశపడలేదు. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధే, అంతకన్నా వేరే ఉండదు. కాబట్టి మేమందరం ఏకతాటి మీద రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా మద్దతు పలుకుతున్నాం. ప్రజలందరూ ఏకతాటి మీద రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. అది వీళ్ళు చూసిన రోజు ఎవరి నాయకులు ఎవరికి వస్తారో మీరే చూస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.